కూటమిలోని మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. టీడీపీ, జనసేన, బీజేపీ గూండాలు రేపిస్టులతో నిండిపోయి గబ్బు కొడుతోందన్నారు. సీఎం పీఠం కోసం కొడుకుతో జరుగుతున్న యుద్ధంతో టెన్షన్ పడుతున్న చంద్రబాబు పాలనను గాలి కుదిలేశారన్నారు. తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కళ్యాణ్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా నోరు విప్పటం లేదని మండిపడ్డారు సుధాకర్ బాబు. మహిళలతో అసభ్యంగా వ్యవహరించండి, టోల్ గేట్ల దగ్గర జనాలను కొట్టండి, దళిత ఆడబిడ్డలను, మైనర్లను రేపులు చేయండి, లేదా ఒక డప్పు కళాకారుడైన మాదిగ సోదరుని చంప చెల్లుమనేటట్టు కొట్టండి. మేమేమన్నాం, మన ప్రభుత్వం ఏముంది? ఇంతకన్నా బరితెగింపు ఏముంటది? మీకు నచ్చిన విధంగా, తోచిన విధంగా పరిపాలించుకుంటూ పోతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గుండాలతో, రౌడీలతో, రేపిస్టులతో నిండిపోయి గబ్బు పట్టిపోయారని చెప్పి మనవి చేస్తుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న ఘర్షణలో నుండి ఫుల్ బిజీగా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి బిజీ అంటే, నాన్నగారు మీరు దిగిపోతే నేను ఎక్కుతాను. ఆ టెన్షన్ లో బాబు గారు పరిపాలన వదిలేసేసారు. వారిది ఎలా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు వైఖరి 10 రోజులకోసారి వారికి ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. తన శాసనసభ్యులు తప్పు చేస్తూ ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికినా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. కారణం ఏమిటి అంటే, ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేనే న్యాయం జరుగుతుంది, అక్రమాలు ఆగుతుంది.